స్వామియే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసి సండే రోజు అనమాట. ఇంకా సండే రోజు ఏమంటే సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. సూపర్ మార్కెట్ ఏమంటే హర్షి స్వామి కొన్ని స్నాక్స్ కావాలనిందనమాట. ఇంకా దానికి స్వామి తీసియాలనేసి సూపర్ మార్కెట్కి అయితే వచ్చినాం అనమాట. ఈ సూపర్ మార్కెట్కి ఒకప్పుడు చాలా సార్లు వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇదేమంటే కొద్దిగా దూరం అయితే అయ్యిందండి. లేదంటే దగ్గర ఉండింటే వెళ్ళుండేవాళ్ళము. ఇంకా ఇంటికి ఏమైనా కావాలంటే ఇంటి దగ్గర కిరాణా షాప్స్ అవి ఉంటాయి కదా, వాటిలోనే తీసుకుని వస్తామన్నమాట. ఇంక ఇంత దూరం కూడా వచ్చే పని ఉండదు అనమాట. ఇంక హర్షి పాప ఖచ్చితంగా కానే కావాలా అనేట ఉంటేనే మేము ఇట్లా సూపర్ మార్కెట్లో అట్లా వస్తాము. ఇంకా ఏమంటే జస్ట్ కొన్నే తీసుకుంటానని చెప్పింది. దగ్గర 700 రూపీస్ దాకా బిల్ అయితే వేసింది అనమాట. ఇంకా ఇంటికి వచ్చి ఇంకా అన్నీ చెక్ చేసుకుంటుంది. అంతవరకు చాలా వరకు తినేసింది అనమాట. మార్నింగే వెళ్ళినాము, ఈవినింగ్ వరకు చాలా వరకు తినేసి పేపర్లు పెట్టుకొని ఉంది దాని లోపల. ఇంకా అన్నీ తినుకొని ఇంకా సరేలే అనేసి ఇంకా ఏమంటే మాల వేసింది కదా, ఇంకా ఎటువంటి నాన్ వెజ్ అవన్నీ తినడానికి అయితే ఉండదు హర్షి స్వామికి. లేదంటే పాపం డైలీ 2 days వన్స్ అన్నా తెచ్చుకొని తినేదనమాట. ఇంకా సరేలే అనేసి ఇంకా నేనైతే ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే కజ్జాయిలు అంటే అత్రాసాలు అంటామన్నమాట. నాకేమంటే నూనెకి అత్రాసాలు నోములు అయితే ఉన్నాయన్నమాట. సోమవారం అని అంటే కార్తీక సోమవారం 2వ వారమే చేసేస్తాను నేను నోములు అనేది. ఇంకా అప్పుడు నోములు చేసినప్పుడు ఖచ్చితంగా నేతి కజ్జాయిలే పెట్టాలన్నమాట. అది ముక్కబోకుండా పెట్టాలి. నేను కజ్జాయిలు అయితే చేసేసినానండి. అంటే నేతి కజ్జాయిలు ఫస్ట్ చేసేస్తాను అనమాట. మళ్ళీ తినడానికి అనేది మళ్ళీ చేసుకుంటాను. ఇంక ఇవి వచ్చేసి తినడానికి అనమాట. నేతి కజ్జాయిలు ఇవి వచ్చేసి తినడానికి ఈ ప్లేట్లో ఉన్నవి. చల్లగైనాక స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను. ఇంకా వేరే ఇంకా ఇటు సైడ్ ప్లేట్లో ఉన్న ఇవి వచ్చేసి నేతి కజ్జాయిలు అనమాట. ముక్కబోనివన్నీ ఒక పక్క పెట్టాను, కొద్దిగా మాడినవన్నీ ఒక పక్క పెట్టినాను అనమాట. నెయ్యి తక్కువ అవ్వగానే మనకు మాడు అనేది వస్తాయన్నమాట. ఒక 4-5 అయినాయి, కొంచెం నెయ్యి తక్కువ అయ్యేసరికి మాడిపోయి ఉన్నాయి. ఇంక ఇవి వచ్చేసి తినడానికి అనేసి ఇంక ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఇంక మాకేమంటే సోమవారం కార్తీక సోమవారం 2వ వారం అన్నమాట. 25 నేతి కజ్జాయిలు, 25 వక్కలు, 25 ఆకులు, 25 పసుపు కొమ్మలు అన్నీ కలిపి ఒక 101 అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టి ఇంకా శివాలయంలోకి వచ్చేసి నమ్ముకోవడానికి అయితే వెళ్ళాలన్నమాట. మేము దాంట్లో ఒక వెండి పూస యాడ్ చేస్తామన్నమాట. వెండి పూస అనేది ఆ పూస ఏమంటే ఇత్తల్ది కానీ మన స్తోమత తగ్గట్టు బంగారు, వెండి, రాగి అట్లా మన స్తోమత తగ్గట్టు పెట్టేవాళ్ళం అనమాట. ఇంకా మేమైతే నేను వచ్చినప్పటి నుంచి వెండి తీసుకుంటాను. బంగారు తీసుకోవడానికి అస్సలు కుదరడం లేదనమాట. ఒక గ్రామ్ బంగారు 7-8 వేలు అయిపోయిందనమాట. అందుకోసం అనేసి కొంచెం ఇబ్బంది అనేసి ఇంకా ఇలా అయితే ఫెస్టివల్ అనేది చేసుకుంటున్నాము వెండి దాంతోనే. ఇంక ఇక్కడైతే అంతా రెడీ అయిపోయినాను. దీపారాధన అంతా చేసేసినాను. ఇంకా మా స్వామి కూడా ఆ రోజు స్కూల్కి అయితే పంపించలేదనమాట. ఇంకా మా పెద్ద స్వామి వచ్చేసి ఇంటికి వచ్చేసి తలుగన్నీ వేసేసినామను. తలుగుకు ఏమేం చేస్తాను చూపిస్తాను. అన్నీ కూడా ఇంకా ఆయన వచ్చేసి దీపాలు అయితే నేను పెట్టేసినాను. ఇంకా టెంకాయ అయితే కొడుతున్నాడు అనమాట. ఇంకా కొట్టి ఇంకా హారతి ఇచ్చి గంట అనేది లేడీస్ కొట్టకూడదు అంటారు కదా. ఇంకా మా ఆయన స్వామి వచ్చేసి గంట కొట్టేసినాడు అనమాట. దగ్గర 10:30 అయిపోయింది అనమాట టైము. అది ఎందుకైనది కూడా చెప్తాను. లేదంటే మేము 9-9:30కి అంతా వెళ్ళిపోవాలని ఉన్నామన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము దగ్గర 1 గంటకి అయితే గుడికి వెళ్ళాము. అంటే 12 గంటల గుడికి వెళ్ళాము. గుడి స్వామి పూజారి అయితే ఇంకా బయలుదేరిపోయారు అనమాట ఇంటికి. మాకైతే నోమి అని అనేసినారు. ఇంకా అట్లా ఇబ్బంది ఉండకూడదని మళ్ళీ గుడి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తే వాళ్ళ రిక్వెస్ట్ మేరగా నోమిచ్చానమాట. చూసారా, ఇట్లా కొత్త చాటలో 25 కజ్జాయిలు, 25 ఆకులు, 25 పసుపు కొమ్మలు అన్నీ కూడా పెట్టి 101 పెట్టి పూజ సామాన్లు పెట్టుకొని ఇంకా నోము పూసలు పాత దారాలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకొని వెళ్ళాలన్నమాట గుడికి. 2 కడ్డీలు పెట్టుకొని ఇంకా పక్కనే కాబట్టి శివాలయంకి వెళ్ళిపోవాలి. ఇంకా ఆ రోజు వచ్చేసి లెమన్ రైస్, పప్పు రసము, సాంబారు, అయితే శనగలు బఠానీలు మసాలా అనమాట, అప్పడము, 2 కజ్జాయిలు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే వచ్చేసి దీంట్లో దీపారాధన పెట్టేసి ధూపం అయితే వేసేసుకొని శివాలయానికి వచ్చి నోముకొని ఇంటికి వచ్చేసినాను అనమాట. ఇంక ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏమంటే ఈ నోము ఉంటుంది చూసారా, ఇంకా లాస్ట్ క్లిప్లో చూపిస్తాను. చూసారా, ఈ బాక్స్ అనేది నేను బీరువాలో పెట్టుకున్నాను అనమాట. బీరువాలో పెట్టుకున్నాను, ఉందిలే అనుకున్నాను అనమాట. ఉండేకేమో బాక్స్లోనే ఉంది కానీ ఆ షెల్ఫ్ బీగాలు అనేది దొరకలేదనమాట. ఎంత ఇబ్బంది పడిపోయినానంటే ఆ రోజు సోమవారం వచ్చేసి మీరు నమ్ముతారో నమ్మరో తలనొప్పికి 3 సారడాన్ మాటలు అయితే మింగినానమాట. అంత టెన్షన్ పడిపోయినాను. ఎందుకంటే ఈరోజు లేదు అనుకున్నామంటే 3వ వారం 4వ వారం అలా చేసుకోవచ్చు. కాదంటే నేను ఈ పండగ కోసం అనేసి 20 రోజుల నుంచి నేను కష్టపడుకొని, అంటే అత్తమ్మకు చేయి బాలేదు కాబట్టి 20 రోజుల నుంచి ఒక్కొక్క పని నీట్గా ఫుల్ డీప్ క్లీనింగ్ అని చేసుకుంటా రావాలన్నమాట. ఈ పండగ వస్తే ఎట్లా అంటే అట్లా చేయడానికి లేదు. నాకైతే ఒకసారిగా ఏమంటే ఈ నోములు అవసరమా అన్నట్టుగా అనిపించేసింది అనమాట. బాక్స్ అనేది కనపడలేదండి. ఇవన్నీ వచ్చేసి వెండివి అనమాట. ఇంకో దాంట్లో వచ్చేసి
ఇత్తలి రాగి అట్లా అన్నీ కలిసి ఉన్నాయి. ఇంక ఇవన్నీ పాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇవన్నీ 3 కూడా పెట్టుకొని మనం ఎన్ని కట్టుకుంటామో అవన్నీ ఎత్తుకొని వెళ్ళి మనం అవన్నీ పాత వచ్చేసి గుళ్ళో పెట్టేసి కొత్తవనేది పూసలు ఎక్కించుకోవాలన్నమాట. ఈ పూస అనేది మళ్ళీ అదొకటి జరిగింది. మార్నింగ్ బాక్స్ అనేది కనపలేదు. మళ్ళీ మా ఆయనకేమో ఎట్లా దొరికింది అనమాట. ఆ పక్కన బీరువాల పేపర్ పెట్టినాను, ఆ పేపర్ కింద దొరికింది. లేదంటే దాన్ని అంటే బ్లేడ్తో కట్ చేసేయాలి ఆ బీగాలు, లేదంటే కొత్త బీగాలు ఎవరన్నా వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకొని రావాలనేసి ఎన్నెన్ని ఇబ్బందులు పడినామంటే అంత ఇబ్బందులు పడినాం అనమాట. ఇంకా మా ఆయన స్వామి ఒక పక్క అరుస్తాడు, అత్తమ్మ ఒక పక్క అరుస్తుంది, టైం అయిపోయి ఒక పక్క అయిపోతుంది అనమాట. నిజంగా ఎంత ఇబ్బంది పడిపోయినానంటే అంత ఇబ్బంది పడిపోయినాను. లాస్ట్ ఏమంటే దేవుని దయ వల్ల దొరికింది అనమాట. కరెక్ట్గా 10 గంటలకైతే దొరికింది. ఇంకా అప్పటికప్పుడు నేను చీర కట్టుకొని అంతా రెడీ అయిపోయినాను. పోనీ రేపు వారం చేద్దామంటే అప్పటికి వంటలు అయిపోయినాయి, అత్రాసాలు చేసుకున్నాము, పూజ అంతా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా నోము పూస ఒక్కటి గుడికి ఎత్తుకొని వెళ్ళాలన్నమాట. ఇంకెంత ఇబ్బంది పడిపోయినానంటే అంత ఇబ్బంది పడిపోయినాను. ఇంక ఏడవడం ఒక్కటే తక్కువ అనమాట నాకు. మళ్ళీ ఏమంటే లక్కీగా దొరికింది. ఇంకా అవైతే ఆవు గంజనమతో అయితే కడుక్కొని ఇంటికి గుడికి ఎత్తుకొని వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఈ పూస ఉంది చూసారా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఈ పూస ఏమంటే స్వామి అయితే నోమిచ్చేటప్పుడు మనకు అంటే నీళ్ళు చల్లుతారనమాట. అంటే ఏమంటారు, కొన్ని పసుపు నీళ్ళు లాగా ఇవి చల్లుతారనమాట. దేవుని దగ్గర నుండి తీర్థం చల్లుతాడు చాట మీదకి. అప్పుడు చెల్లేటప్పుడు స్వామి ఏమన్నాడంటే పేపర్ ఇస్త్రాకు వేసుకొని ఉంటాం కదా, ఇస్త్రాకు తీసి పెట్టుకోండి అమ్మ, నోము పూస బయట పెట్టుకోండి అన్నారు. నేనేమంటే నోము పూస అయితే బయట పెట్టుకున్నాను. ఇంకా తీరా పెట్టుకునేసినాక నేను చాట ఎత్తుకొని ఇట్లా మనము దేవునికి ఇట్లా తిప్పమంటారనమాట, హారతి లాగా నోము చాట అనేది. అట్లా తిప్పేటప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడో పడిపోయింది అనమాట. ఎక్కడో పడిపోలేదు. మళ్ళీ ఇంకా గుడంతో ఎతికినాము. మేము పూలు పెట్టింటాం కదా చాట్లు, అవన్నీ దేవునికి అయితే ఇచ్చున్నాం అనమాట. ఆ దేవుని దగ్గర కూడా వెళ్ళి వెతికినాము, దొరకలేదు. ఇంకా అదో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అనమాట. ఇంకా నాకు బాగా ఫిక్స్ అయిపోయినాను, ఇంకా ఈసారి మాత్రం నోములు చేసుకోకూడదు, ఈ తలకాయ నొప్పే వద్దు నాకు అన్నట్టుగా అనుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చినాక మెల్లి సెల్యులైట్ వేసుకొని, లైట్ ఉండంగానే సెల్యులైట్ వేసుకొని ఎత్తుక్కుంటే మళ్ళీ 25 తమలపాకులు పెట్టున్నాను కదా, ఆ తొట్టాల్లోకి అయితే ఈ నోమపూస అనేది వెళ్ళిపోయిందనమాట. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా దొరికింది అన్నట్టుగా ఇంకా హ్యాపీ అయితే అయినామన్నమాట. ఇంకేమంటే ఎందుకంటే నోము పూస పోయింది అంటే నాకు కొంచెం టెన్షన్ అనమాట. గుడి పూజనేమో అన్నాడు అనమాట. ఏమంటే పర్లేదమ్మా, ఏం పర్వాలేదు, పోయినా కూడా కొత్తది తెచ్చుకోండి, ఒకవేళ మళ్ళీ పెట్టిస్తానన్నాడు. కానీ మనం ఫస్ట్ పెట్టుకోవడదే కదా మనకు ముఖ్యం అనేసి కొంచెం ఇబ్బంది పడినాను. నోములు అనేది అంత ఇబ్బందిగా జరిగినాయి అనమాట. నాకు ఏమంటే అన్నీ పోతూ దొరికినాయి అనమాట. అదొకటి హ్యాపీ అనమాట. ఇంకా సోమవారం రోజు వచ్చేసి ఇంకా స్వాములు అయితే భిక్ష అనేది చేస్తున్నారనమాట. ఈ స్వామి ఎవరంటే మా ఆయన క్లాస్మేట్ అండి, ఫస్ట్ టైం అయితే వేస్తున్నాడు. ఇంకా ఇంటికి అయితే పిలిపించి ఎట్లా ఆ స్వామి అడిగారనమాట, ఎట్లా ఏమని అడిగితే ఇంకా భిక్షానికి పిలిపించి చెప్తే బాగుంటుంది అన్నట్టుగా ఇంకైతే భిక్షానికి అయితే పిలిపించాడు. ఇంకా స్వాములు కూడా పొట్ట నిండా తినేసి అయితే వెళ్ళిపోయినారు. ఇంకా ఇది వచ్చేసి అన్నట్టు మా ఆయన కాలు నీటుకొని తింటున్నారు అనుకోకండి, ఆయనకైతే బ్లడ్ సెల్ఫ్లు అనేది జరగదనమాట. ఆయన ఖచ్చితంగా కాలు నీటుకొని తిరగాలి. ఇంకా అది ఎందుకు ఏమనేది ఒక వీడియో అయితే చెప్తాను మేము, మీకు తప్పుగా అయితే అనుకోకండి. ఇక్కడ వచ్చేసి మా మేనమామ, మా అత్త అనమాట. ఇంక ఇటు సైడ్ ఉండేది వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అనమాట. వీళ్ళకి ఏమంటే మా మేనమామ కొడుకు పెళ్ళి అండి, ఈ అబ్బాయి పెళ్ళి అనమాట. శ్రీవచ్చ ఆపిలోని పేరు. నా తమ్ముడి కంటే ఒక 1 year పెద్దోడు అనమాట. ఇంకా అబ్బాయి పెళ్ళి అనేసి వెడ్డింగ్ కార్డ్స్ అయితే ఎత్తుకొని అయితే వచ్చినారనమాట. నాకు నేనే దూరం ఉన్నాను, ఇంక అందరూ కూడా కొద్దిగా దగ్గరగానే ఉన్నారు. కానీ ఇంకా నా కోసం అనేసి వెడ్డింగ్ కార్డ్స్ అయితే బెంగళూరులో ఉన్నారనమాట వీళ్ళు, మా మేనమామ వాళ్ళు. అంటే మా అమ్మ సొంతం అన్న అనమాట, సొంతం ఒక తల్లి పుట్టిన పిల్లలు. ఇంకా వాళ్ళైతే వెడ్డింగ్ కార్డ్స్ అయితే ఎత్తుకొని వచ్చినారు. నాకైతే వెడ్డింగ్ కార్డులు అయితే ఇచ్చినారనమాట. ఇద్దరు తరపు నుంచి కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇచ్చారనమాట నాకు వెడ్డింగ్ కార్డ్ అనేది, తప్పకుండా రావాలనేసి. ఇంకా భోజనం చేసేసినాక వాళ్ళు వెడ్డింగ్ కార్డు ఇచ్చినారు. మా అత్తకు కూడా నేను పసుపు కుంకం అయితే ఇచ్చి ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారనమాట. ఎందుకంటే పత్రికలు ఎత్తుకొచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు కదా, ఎందుకంటే పంచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ బాగేపల్లిలోకి కూడా వెళ్ళి పంచాలంట. ఇంకా ఇక్కడ వచ్చేసి రోడ్లకు అయితే వెళ్ళారనమాట. ఇంకా కార్ కోసం వెయిట్ చేస్తున్నారు. మా మామ కూడా వచ్చేసి కార్ ఎత్తుకోవడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా వాడు ఇంకా కార్ అయితే ఎత్తుకో రాలేదు. ఇంకా అయ్యప్ప స్వాములు భోంచేసినారు. ఈ అన్న వచ్చేసి మన షాప్లో ఉన్న అన్న అనమాట, వర్కరు. ఆ అన్న కూడా వచ్చి భోంచేసినారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి టపాసులు అయితే పేలుస్తుంది అనమాట హర్షి స్వామి. దీపావళి రోజు కొన్ని ఎత్తిపెట్టుకొని ఉండింది నోముల కోసం అనేసి, అవి కూడా అయితే పేల్చేసింది అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు నేను నా తమ్ముడు అట్లే చేసేవాళ్ళమండి. దీపావళి రోజు కొన్ని పేల్చుకొని, ఈ నోములు అనేది మాకు పండగే కాబట్టి ఆ నోముల రోజు కూడా కొన్ని పేల్చుకునే వాళ్ళు అనమాట. ఇంకా అట్లా చెప్పేసరికి హర్షి పాప కూడా అట్లే కొన్ని
పెట్టుకొని ఉండింది. అవి పెట్టుకున్నప్పటి నుంచి నాకు టపాసులు పేల్చల్లా అని అంటూనే ఉంటుందన్నమాట. నేనేమంటే పక్కన బార్ షాప్ ఉంది, దానికి తోడు బయట అన్ని బీర్స్ చాలా పగలగొట్టేసి ఉంటారు. హర్షి స్వామి చెప్పులు వేసుకోదు కదా, నాకు వచ్చుకొని భయం అనమాట. ఇంకా స్వామి అందరికీ నమస్తే. ఇంకా ఈరోజు వచ్చేసి కార్తీక సోమవారం మంగళవారం అనమాట, రెండో వారము మంగళవారము. నిన్న శుక్రవారం సోమవారము నోములు అయితే అయిపోయినాయి అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి ఇంట్లో అయితే దీపారాధన చేసినాను. మా అప్ప సాములు ఏమంటే టెంపుల్కి అయితే వెళ్ళిపోయినారు. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ 6:30 అయితే అవుతుందన్నమాట. టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. ఇంకా నేను వచ్చేసి శివాలయానికి అయితే వెళ్ళి దీపం అయితే పెట్టుకుని వస్తాను. అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. బుట్టిలో అన్నీ కూడా రెడీ అయితే చేసుకున్నాను. మిద్ద పైన వచ్చేసి బ్రహ్మకమలాలు అయితే పూసాయి అనమాట. అవి నైటే పీకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవాల్సి ఉండే ఫ్రిడ్జ్లో, ఎందుకంటే ఫ్రెష్గా పెద్దగా ఉండేవి. ఇప్పుడేమంటే మేము పైకి వెళ్ళి చూసేసరికి స్నానానికి పోతారనమాట స్వామి వాళ్ళు. అప్పుడేమంటే బాగా విడిగిపోయి కొంచెం మెత్తగా అయిపోయినాయి అనమాట. అవి పిక్కొని వచ్చి ఒకటి శివాలయంలో, ఒకటి వచ్చేసి అయ్యప్ప స్వామి కూడా పెడదామనేసి వెళ్తున్నాను అనమాట. మీరు రండి చూసేద్దాము అన్నట్టు. ఇంకా టైం అయిపోతుంది కదా అయ్యప్పలకి, ఇంకా నేను గుడికి వెళ్ళిపోతాను కాబట్టి ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వచ్చేసి పెసరపప్పు అయితే వేసి విజిల్ అయితే పెట్టేసినాం అనమాట. విజిల్ అయితే వచ్చేసింది. ఇంక వచ్చిన వెంటనే రాగి పిండి వేసి ఆ తర్వాత బెల్లం వేసి అయ్యప్ప స్వామికి గంజి చేస్తాను. అదే టిఫిన్ అనమాట ఇంట్లో అందరికి కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఏమైనా లంచ్ ఏమైనా చేస్తాను. పదండి బ్రహ్మకమలాలు పెట్టుకొని వద్దాము. పైకి వచ్చేసిన ఇంకా అయ్యప్ప బట్టలు అయితే నీళ్ళలోకైతే తీయలేదన్నమాట. నేను స్నానం చేసుకొని గంజమని తాగేసి ఎండ వచ్చినప్పుడు పైకి వస్తాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకటి పూచింది, ఆ తర్వాత లాస్ట్లో ఒకటి చూసినారా. ఈ రెండు పెరుక్కొని వెళ్దాం గుడికి. చూస్తారు కదా బ్రహ్మకమలాలు అయితే 2 అయితే పూస్తున్నాయి. ఈ ఇయర్ అనమాట తక్కువ. లాస్ట్ ఇయర్ అయితే దగ్గర ఒక్కొక్కసారి 16 ఏమో పూసినాయి అనమాట. ఎందుకంటే బకెట్ బాగుండింది, మన్ను కూడా బాగుండింది అనమాట. ఈసారి ఏమంటే బకెట్ అనేది పగిలిపోయింది అనమాట. ఇంకా వర్షాకాలం వచ్చేసరికి బకెట్ అనేది మార్చాలన్నమాట. ఇంకా అయ్యప్ప గుడికి అయితే వచ్చేసినాను. ఇంకా అయ్యప్ప గుడికి వచ్చి ఇంకా ఇక్కడ ముందర అయ్యప్ప ముందర ఒక దీపం అయితే పెట్టుకొని కడ్డీలు పూలు పసుపు కుంకుమ అంతా పెట్టేసి ఇంకా అయ్యప్ప ముందర అయితే పెట్టాలి. ఇంకా మా పిల్ల సాము చూసారా పరిగెత్తి పోతా ఉంది. ఇంకా అయ్యప్ప గుడిలో ముక్కొని శివాలయంలో కూడా ముక్కేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా మా స్వామికి అయితే గంజి తాగాలంటే చాలా తలకాయ నొప్పి అనమాట మా చిన్న స్వామికి. ఇంకైతే గంజి అయితే పెట్టేసి ఇంకా రెడీ అయితే చేసేస్తాను. గంజి కూడా అయిపోతుంది అనమాట. ఇంకా గంజి తాగేసిన వెంటనే ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ వీడియో అనమాట. ఇదేమంటే బీరకాయ కారం అంటే బీరకాయ పొట్టు చట్నీ అనమాట. బీరకాయ చేస్తే 2 విధాలుగా తింటాము. ఈరోజు ఏమంటే అన్నం అనేది ముద్దగా అయిపోయింది అనమాట. ఎట్లో ఏమో కొంచెం ఆలోచనలో అన్నం పెట్టినాను, అంటే వెనక సైడ్ పెట్టున్నాను స్టవ్ పైన. ఇంకా ఆ స్టవ్ పైన అన్నమే చూసుకోలేదు అనమాట. అన్నం అనేది మెత్తగా అయిపోయింది. ఇది వచ్చేసి బీరకాయ పొట్టు చట్నీ అనమాట. మన వీడియోలో కూడా ఉంది, బీరకాయ కారం ఉంది, బీరకాయ పొట్టు చట్నీ కూడా ఉంది. కావాలంటే వెళ్ళి చూడండి. ఇంకా పక్కన స్నాక్స్గా మురుకులు అయితే పెట్టుకొని ఇంకా ఆ రోజు అయితే తినేసినాం అనమాట. ఇంకా అంతేనండి. ఈ వీడియో అయితే ఇంతట్లో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నా కార్తీక మాసం 2వ వారం నోములు అనేది ఇంత హడావిడిగా జరిగినాయి. ఆ తర్వాత మంగళవారం 2 రోజులు వ్లాగ్ అనేది కూడా తీసి పెట్టేసినాను. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది, నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. అంతేనండి. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఓం నమః శివాయ. స్వామి శరణం.